వెల్కమ్ టు వార్త. నేను దేవా. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత గత 3 రోజుల నుంచి సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై అయితే మాత్రం అటువైపు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైందనే చెప్పాలి. దీంతో అటువైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రభుత్వ విపులు అయితేనేమి సీఎల్పీ వేదికగా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. చెప్పండి సార్, వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్నేమో 17 మంది పెట్టారు, ఈరోజు 8 మంది పెట్టారు. అసలు ఏంటి అంటే తదుపరి చర్యలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాహసోపేతమైన నిర్ణయాలతోని మరి 30 నెలల్లోనే తెలంగాణని మరి దేశంలోనే ఒక అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో కృషి చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అటు ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా స్థిరపరచాలి, బలహీనపరచాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా దించాలనే వారి కుతంత్రాలు, కుట్రలు నడుస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణ సమాజానికి నష్టం చేసిన వాళ్ళే ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్న తరుణంలో పార్టీకి అండగా నిలబడాల్సిన వాళ్ళ నాయకులు మరి అంతర్గతంగా ఇలాంటి మరి విభేదాలు సృష్టించే విధంగా, మరి పార్టీని అదేవిధంగా నాయకుడిని విమర్శించే విధంగా మరి సంస్కారహీనంగా మాట్లాడడం అనేది అది పార్టీకి నష్టం వాటిల్లే విధంగా కనబడ్డది. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం మరి మీడియా ముందుకు తెలంగాణ ప్రజలకు నిజాలు, వాస్తవాలు తెలియజేయాలనే లక్ష్యంతో మేము ప్రెస్ మీట్ పెట్టినాం. తప్పకుండా అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని డిమాండ్ చేస్తాం. అంటే నా కుమార్తె వ్యక్తిగతంగా విమర్శించింది, కానీ నాకు దాంతో సంబంధం లేదు, నాకు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నోటీసులు అయితే ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ చెప్పారు. ఇప్పుడు వ్యక్తిగతమైన కానీ విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుందండి. వారు నిజంగా ప్రజాక్షేత్రంలో రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వ్యక్తి ప్రజల్లో కనబడాలి, ప్రజల్లో కష్టపడాలి, ప్రజల్లో అభివృద్ధి కోసం నిలబడాలి. వాళ్ళ కష్టసుఖాల్లో నిలబడి వారు సహనంతో ఉంటే తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది. తప్పకుండా భవిష్యత్తు నిర్మించుకోవాలనుకున్నప్పుడు కష్టపడాలి, అంతేగాని నోరు పారేసుకుంటే అవకాశాలు రావు కదా. అది కొండా సురేఖ గారు మరి 3 పర్యాయాలు తన కూతురు మాట్లాడిన భాషను తప్పుపట్టాల్సిన అవసరం లేదా? అంటే ఒక సంస్కృతి, సంస్కారం నేర్పాల్సిన బాధ్యత తల్లిగా, తండ్రిగా వారికి లేదా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డైపర్లు అంటూ వ్యాఖ్యానించిన ఎట్లా చూడొచ్చు అంటారు ఒక ఎమ్మెల్యేగా? అందుకే అహంకారపూరితంగా ఎవరు మాట్లాడినా దాన్ని సమాజం ఒప్పుకోదు, అదేవిధంగా పార్టీ కూడా ఒప్పుకోదు. తప్పకుండా అలాంటి వారిని శిక్షిస్తేనే భవిష్యత్తులో కూడా ఒక క్రమశిక్షణ అనేది పార్టీలో ఉంటుందని చెప్పేసి మా భావన. అంటే ఒక సీఎం అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసైనా 20 సంవత్సరాల పరకాల ఎమ్మెల్యేగా నేనే ఉంటా అంటూ కొండా సుష్మిత చెప్పింది. ఆ దమ్ము ధైర్యం మీలో ఉంటే, ఆ నమ్మకం మీలో ఉంటే మీరు ప్రజల్లో ఉండండి. దానికి ముఖ్యమంత్రి గారిని విమర్శించి మరి కళ్ళు నెత్తకెక్కినాయా అని మాట్లాడేంత సంస్కారహీనంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నారంటే రేపు మీరు ప్రజలనేమి మీరు గౌరవిస్తారండి? ఒక సామాన్య కార్యకర్త, పేదవాళ్ళని మీరేం గౌరవిస్తారు? మీకు అంత అహంకారం దేనికి? అంటే సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నేనే మాట్లాడతాను కొండా సురేఖ చెప్పారు. ఈలోపే మీరు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరి అటువైపు విమర్శలు చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? అంటే ఒకటండి, కొండా సురేఖ గారు కనుక వారి కూతుర్ని జరిగింది తప్పే అని చెప్పి కనుక ఎక్కడైనా మాట్లాడి ఉంటే మేము ప్రెస్ ముందు రావాల్సిన అవసరం లేదు. కొండా సురేఖ గారు కానీ, వారి కూతురు కానీ, అదేవిధంగా చిన్నారెడ్డి గారు కానీ, మన రాజగోపాల్ రెడ్డి గారు కానీ, మీరు ఏదైనా ఉంటే అధిష్టానం ముందు చెప్పుకోండి. అదేవిధంగా పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించకండి. మీరు అలా చెప్పకుండా మీడియాల ముందు వచ్చి విమర్శిస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీలో మేము కూడా కార్యకర్తలమే, మేము కూడా బాధ్యులమే. పార్టీకి నష్టం జరిగే క్రమం ఉన్నప్పుడు తప్పకుండా ఎవరైనా స్పందిస్తారు, అది మర్చిపోకండి. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఈరోజు దేశం, ప్రపంచంలోనే భారతదేశం ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే కాంగ్రెస్ పాలనలో. అలాంటి పార్టీని మరి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కానీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు త్యాగాలు చేసిన పార్టీ. ఈ పార్టీలో త్యాగాలు ఉండాలి, కష్టం ఉండాలి, పేదల పక్షాన నిలబడాలి, అదేవిధంగా మీరు ఎదగాలి తప్ప ఏదో ఈరోజు ప్రపంచం మునిగిపోతున్నట్టు మీరు నాయకులను విమర్శించి ఈరోజు అధికారంలో రావడానికే రేవంత్ రెడ్డి గారు కారణం. అలాంటి నాయకుని విమర్శిస్తే అటు సమాజం ఎట్లా ఒప్పుకుంటుంది, ఇటు ఈ విధంగా కార్యకర్తలు ఏ విధంగా ఒప్పుకుంటారనే ఆ ఇంకిత ఆలోచన ఉండొద్దా? ఫైనల్గా మీరు కొండా సురేఖ బర్తరఫ్ చేయాలంటున్నారా, లేదా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని? తప్పకుండా క్రమశిక్షణ కమిటీ వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నైతిక బాధ్యతగా కొండా సురేఖ గారు కూతురు మాట్లాడిన దానికి క్షమాపణ అడగాలి, మంత్రి పదవి కూడా రాజీనామా చేసుకోవాలి. అప్పుడే వారి గౌరవం పెరుగుతుంది. అంటే వాళ్ళు ఏమైనా వెనకాల నుండి మాట్లాడిస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా వారి మొండితనంతో ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే తప్పకుండా వారికి అనుకుంటే ఎవరో మాట్లాడిస్తున్నట్టే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీని నష్టం వాటిల్లే విధంగా ఎవరు చేసినా దానికి అదే అర్థం కదా.
అది మూడో వ్యక్తికి లాభం జరుగుతున్నప్పుడు పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు అందులో ఇంకేదో అర్థం ఉన్నట్టే లెక్క. అది తెలంగాణ సమాజం తెలంగాణ మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న మేధావులు. ఈ తెలంగాణలో ఎవరికైనా ఆత్మగౌరవానికి భంగం కలిగితే గుండెలో పెట్టుకొని అండగా నిలబడతారు. అదేవిధంగా అహంకారంగా ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారి మీద ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్ణయం తీసుకుంటారు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కొండా సుష్మితకు సంబంధించి అయితే కనుక పార్టీ అటువైపు సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి, పార్టీ అధిష్టానం అయితేనేమి సీరియస్గా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం రాకుండా కూడా అటువైపు క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ దేవా, వార్త, హైదరాబాద్.